వచ్చేసరికి మొట్టమొదటి రాసే పరీక్ష తెలుగు 16వ తారీఖు మార్చి నెల. అవునండి, టైం టేబుల్ చూస్తున్నారు కదా. ఆ మీరు చాలా మందికి తెలుగులో 100కి 100 మార్కులు వచ్చినవి మేము చూసాం. నా పిల్లలు కూడా వచ్చినాయి. అయితే కొన్ని మెళకువలు మాత్రమే. ఇప్పుడు మేమేం సబ్జెక్ట్ చెప్పాము, ఆల్రెడీ మీకు ఆ విషయం తెలియజేయడం జరిగింది. నేనేం సబ్జెక్ట్ చెప్పను, కాకపోతే ఎట్లా మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, ఎలా ప్రజెంట్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి అనే విషయం గురించి మాత్రమే నేను ఒక 20 మినిట్స్ మాట్లాడతాను. అవకాశం ఇస్తారా? మాట్లాడచ్చా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బుక్లెట్ వస్తుంది. ఇప్పుడు మనం రాస్తున్నాం కదా, సమ్మేటివ్ రాస్తున్నామే పరీక్షలు, అట్లా బుక్లెట్ వస్తుంది కదా. ఆ బుక్లెట్ లో లైన్స్ కూడా డ్రా చేసి ఉంటాయి. మన హ్యాండ్ రైటింగ్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆల్రెడీ అమ్మాయిలు అందరూ చాలా బాగా రాస్తారు, అబ్బాయిలు కూడా కొంతమంది రాసే వాళ్ళు ఉన్నారు. అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బ్రైట్ స్టూడెంట్స్ కాబట్టి మీకు సబ్జెక్ట్ లో మార్కులు ఎక్కడైనా పోతున్నాయి అంటే అది కేవలము హ్యాండ్ రైటింగ్ ప్రజెంటేషన్ దగ్గర మాత్రమే పోతాయి, తెలుగు దగ్గర. దానికి సంబంధించి ఒక్కో 4 విషయాలు మాత్రం నేను ఇప్పుడు మాట్లాడతాను. ఏమో, అక్షరాలు గుండ్రంగా ఉండాలి, పదానికి పదానికి మధ్య చిన్ని గ్యాప్ ఉండాలి, పదానికి పదాలు కలిపి రాయకూడదు, ఒక అక్షరం మీద ఒక అక్షరం పడకుండా జాగ్రత్త పడాలి. ఏమో, ఇవన్నీ చేస్తారా? పదానికి పదానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోనండి. ఇక మనకి లాస్ట్ లో 10వ ప్రశ్న కింద నేను మళ్ళీ ప్రశ్న వైపు చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ నేను హ్యాండ్ రైటింగ్ గురించి ప్రజెంటేషన్ గురించి చెప్తున్నాను కాబట్టి 10th క్వశ్చన్ దగ్గరికి వెళ్తున్నాను. 10th క్వశ్చన్ లో ఒక్కొక్కసారి మనకి లేఖ వస్తుంది. లేఖ, ఆ లేఖ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు రాస్తూ ఉన్నప్పుడు అది సగంలోనో లేకపోతే ఒక 4 లైన్స్ దగ్గర ఆగిపోయింది అనుకుందాం. ముందు రాస్తున్న క్వశ్చన్ ఇక్కడ ప్లేస్ ఉంది కదా అని అక్కడ లేఖ ఎట్టి పరిస్థితుల్లో మనం మొదలు పెట్టకూడదు. చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోండమ్మా. ఎప్పుడు లేఖ రాసేటప్పుడు మనం నెక్స్ట్ పేజీలో అంటే ప్రెస్ ఉండాలి, ఆ పేజీలో ఇంకేమీ ఉండకూడదు, ఒక్క లేఖ తప్ప. ఆ లేఖలో మనకు మార్కులు ఎలా విభజిస్తారో కూడా నేను చెప్తున్నాను. ఫస్ట్ స్టేషన్, డేటు, అంటే మనం ఏ ఊర్లో ఉండి రాస్తున్నామో మన ఊరి పేరు రాయవచ్చు. నో డౌట్, ఊరి పేరు రాస్తే మార్కులు పోతాయి అనేవన్నీ అపోహలు మాత్రమే. మన ఊరి పేరు ఖచ్చితంగా రాయవచ్చు. అక్కడ ఒక చిన్న కామా పెట్టి తర్వాత డేట్ వేయాలి. అంటే 16వ తారీఖు. కామన్ గా స్టేట్ అందరూ 16వ తారీఖే వేస్తారు. 16/03/2026 అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్, ప్రియమైన మిత్రుడికి లేక మిత్రురాలికి. అబ్బాయిలైతే మిత్రుడు అని అంటారు, అమ్మాయిలైతే మిత్రురాలికి. అట్లాంటప్పుడు పైన చిన్న చుక్క, క్రింద చిన్న కామా పెట్టాలి. ఆ తర్వాత మీరు లేఖ రచన మొదలు పెడతారు. మీరు అక్కడ విషయం ఏదైతే ఉందో దాన్ని మెన్షన్ చేస్తూ ఒక 4 సెంటెన్స్ 5 సెంటెన్స్ అంటే లైన్స్, నేను మాట్లాడేది వాక్యాలు రాయండి. ఎక్కువ శృతి మించి రాయవద్దు, అంత అవసరం లేదు. ఎక్కువ రాసేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి అనేది అపోహ మాత్రమే. విషయం ఎంత ఉన్నది అనేది మాత్రమే చూస్తారు. కాబట్టి అది జాగ్రత్తగా రాయండి, తప్పులు లేకుండా రాయండి. సరళ పదాలను ఉపయోగించండి. మరలా చెప్తున్నాను, సరళ పదాలను ఉపయోగించండి, తప్పులు లేకుండా రాయడానికి అవకాశం ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళా క్రిందకి వచ్చిన తర్వాత ఇట్లు నీ స్నేహితుడు, అబ్బాయిలైతే, అమ్మాయిలైతే నీ స్నేహితురాలు, అక్కడ మళ్ళా కామా పెడతాం. ఇట్ల దగ్గర ఏం చేయొద్దు, అట్లా వదిలేసేయండి. నీ స్నేహితురాల దగ్గర కామా పెట్టి మీ పేరు రాయొచ్చు నిరభ్యంతరంగా. ఏమో, పేరు రాస్తే మార్కులు పోవు. ఇవన్నీ అపోహలు రా, వింటున్నారా? పేరు రాసి అక్కడ మీరు ఫుల్ స్టాప్ పెట్టేసి చిరునామా దగ్గరికి రండి. చిరునామా ఎప్పుడు రాయాలి, ఎక్కడికి రాయాలంటే దానికి ఆపోజిట్ లో. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ ఒక్కసారి నీ బుక్ ఎవరో తల్లిగా. ఇది బుక్ ఉంది కదా, ఇక్కడ మనం స్టేషన్ డేట్ అని మొదలు పెట్టాము. ఇక్కడ ప్రియమైన స్నేహితురాలకి స్నేహితులను రాసి వదిలేసి క్రింద నుంచి మళ్ళీ మనం లేఖ రాస్తూ ఉన్నాం కదా. లేఖ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇటువైపు మాత్రమే, అందరికీ కనిపిస్తుందా? అందరికి కనిపిస్తుందా తల్లి? ఇటువైపు మాత్రమే ఇట్లు అని పెట్టి క్రింద నీ స్నేహితుడు లేక స్నేహితురాలని కామా పెడతాము. క్రింద మన పేరు రాసి ఒక ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ ఇటువైపుకి వస్తున్నాం. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా చిరునామా అయితే రాయాలి. ఇప్పుడు ఒక లేఖ రాసి మన పోస్ట్ డబ్బాలో వేసేస్తాం అనుకోండి, వెళ్ళదు కదా. కాబట్టి ఖచ్చితంగా చిరునామా రాయాలి. అక్కడ మీ స్నేహితుల పేర్లు ఎంచుకోనండి, వాళ్ళ నాన్నగారి పేరు రాయండి, ఊరు రాయండి, చివరిలో జిల్లా వేయండి, అన్నింటికి కామాలు పెట్టండి. చివరిలో మీకు తెలిస్తే పిన్ కోడ్ వేసి ఫుల్ స్టాప్ పెట్టండి. పిన్ కోడ్ తెలియకపోతే జిల్లా పేరు దగ్గరే
ఫుల్ స్టాప్ పెట్టండి. ఫుల్ మార్క్స్ మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా ఇక్కడ మాత్రమే మొత్తం అంతా ఒకే పేజీలో, ఇదే పేజీలో నెక్స్ట్ పేజీకి వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి అమ్మా ఈ విషయాన్ని. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో పేజీలోకి ఇది వెళ్ళకూడదు. ఒక్క పేజీలో మాత్రమే ఇదంతా మనకు కనిపించాలి. 10వ ప్రశ్న చాలా కేర్ఫుల్ గా రాయాలి. ఇక్కడ మార్కులు అసలు పోవు. లేఖ రచనలో అసలు మార్కులు పోవడానికి అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా రాయండి. మీ అడ్రస్లు రాయొచ్చు, ఏమి కాదు. చివర్లో మాత్రం ఫుల్ స్టాప్ పెట్టండి. ఇక క్రింద ఏమి క్యాప్షన్స్ ఏమి రాయవద్దు మీరు. సరేనా? ఇది 10వ ప్రశ్న. లేఖ రచనకు సంబంధించి ఈ చిన్ని నియమాలను మీరు పాటిస్తే అక్కడ ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మనకి చాలా సమయం ఉంటుంది పరీక్ష రాయడానికి. మనం ఎప్పటి నుంచో మనం పరీక్షలు రాస్తూ ఉన్నాము కదా. జూన్ జూలై నుంచి మనకు పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి, రాస్తూనే ఉన్నాం క్లాస్ రూమ్ లో. ఎంత సమయంలో క్వశ్చన్ కి మనం సమాధానం రాస్తున్నా మనకు ఐడియా ఉంది కదా. 3 గంటల 15 నిమిషాలు మన పేపర్ లో ఉంది కదా. ఒక 15 నిమిషాలు ఖచ్చితంగా పేపర్ అంతా చదవాలి మీరు. పేపర్ అంతా చదవడానికి ఆ 15 నిమిషాలను వినియోగించుకోనండి. ఆ తర్వాత ప్రశాంతంగా రాయడం మొదలు పెట్టండి. ఫస్ట్ కాలం మనకి అవగాహన ప్రతిస్పందన ఉంటుంది. అవగాహన ప్రతిస్పందన అక్కడ 24 మార్కులు ఉంటాయి మనకు తెలుగులో. ఇక్కడ ఇవ్వదగ్గవి ఏంటంటే మొదటి పాఠం నుండి 3వ పాఠం నుండి ఆట వెలది తేటగీతి మాత్రమే వస్తాయిరా. ఆట వెలది తేటగీతి పద్యాలు ఇస్తారు. ఆ పద్యాల క్రింద 4 ప్రశ్నలు ఉంటాయి. అవునా? చూసాం కదా మొన్న SA1 రాస్తాం, మనం ఫ్రీ SA1 రాస్తాము. ఐడియా ఉంది కదా మీకు. అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మనం DCP ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ అయిపోయింది, వస్తూనే ఉన్నాయి మీ దగ్గరకు. అవి చూడండి. ఎక్కువ సమయాన్ని వ్యర్థం చేయవద్దు, అన్ని చదవద్దు. ఏమా మీరు ఎట్లా ప్రజెంటేషన్ చేస్తున్నారు, ప్రశ్న మీరు అర్థం చేసుకున్నారా లేదా అనేది ప్రధాన అంశం మనకి ఇక్కడ. ఆ ప్రశ్నలు చదవండి ఒకసారి. 4 ప్రశ్నలు. చివరి ప్రశ్న ఉంటుంది ఏదైనా ఒక ప్రశ్నను తయారు చేయండి అని. ఇది మనకి ఖచ్చితంగా మన పాఠ్య పుస్తకం నుండే వస్తుంది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ పాఠం రాసిన కవి ఎవరు, లేకపోతే ఈ పద్యం ఏ పాఠంలోనిది అన్నా మనకి ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న దగ్గరకు వచ్చేసరికి పారాగ్రాఫ్ ఉంటుంది మనకు. ఈ పారాగ్రాఫ్ దగ్గరకు వస్తే అబ్దుల్ కలాం గారికి సంబంధించిన ఒక స్టోరీ ఉన్న పాఠం ఉంది. ఎవరికైనా గుర్తుందా? చేజారిన బాల్యం. అక్కడ నుండి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కాంప్రహెన్షన్ కాబట్టి మీరు రాసేస్తారు. పద్య భాగంలో ఎక్కడైనా కొంచెం ప్రశ్న మీకు అర్థం కాదేమో, కానీ మీకు అర్థం కాకుండా ఉండదు. మీరు ఎందుకంటే చాలా తెలివైన పిల్లలు, మీరందరూ 100కి 100 తెచ్చుకున్న వాళ్ళే కాబట్టి అర్థం కాకుండా ఉండదు. నేను చెప్పేది ఏంటంటే 1-2 సార్లు మీరు ఆ ప్రశ్నను చదవండి. మీరు రాస్తున్న పదాలను, సరళ పదాలను ఎంచుకొనండి. తప్పులు లేకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. మిస్టేక్ అనేది కనిపించకూడదు. కనిపిస్తే మీ మీద ఆ ఇంప్రెషన్ అనేది పోతుందన్నమాట మీరు రాస్తున్న దాంట్లో. ఇంకా అవగాహన ప్రతిస్పందనలో 3 ప్రశ్నలు అయిపోయిన తర్వాత 3వ ప్రశ్న ఉంది చూసారా, ఇది సంఘటనలకు సంబంధించిన ప్రశ్న వస్తుంది కదా. దీనికి సంబంధించి కొన్ని క్లూ పాయింట్స్ ఆల్రెడీ మనం DCP ద్వారా బయటికి వదిలాం. అంటే ఏ కాండలో ఈ పదాలు ఉంటే ఇది ఏ కాండకు సంబంధించింది అనేది ఒకసారి మీరు చూడండి. మళ్ళీ రివైజ్ చేస్తాం కావాలంటే. ఏమా అంటే మనకు 6 కాండలు ఉన్నాయి కదా. 6 కాండల నుంచి ఏవో 4 కాండల నుంచి సంఘటనలు వస్తాయి. అయితే కొన్ని క్లూ వర్డ్స్ ఇచ్చాం మేము. అవి చూస్తే అది ఏ కాండకు సంబంధించిందో మీకు తెలుస్తుంది. అవి బాగా చూడండి. ఇంకొకసారి టెక్స్ట్ బుక్ చదవండి. చాలా సమయం ఉంది మనకి. ఏది దేనికోసం? ఉపవాచకంలో సంఘటనల కొరకు మరొకసారి పాఠ్య పుస్తకము చదవండి. దాంతో పాటు మేము ఇచ్చిన క్లూ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, అదే కీ వర్డ్స్ అని అంటాం వాటిని కూలంకషంగా ఒక్కసారి మరలా చూడండి. ఇప్పుడు మనకి మొదటి సెషన్ కంప్లీట్ అయిపోయింది. 24 మార్కులు. ఇక్కడ 1 మార్కు కూడా మీరు లూజ్ అవ్వకూడదు. అవి అవకాశం కూడా ఉండదు. చాలా బాగుంటుంది ఇది. ఇక రెండో సెషన్ దగ్గరకు వచ్చేసరికి చాలా సింపుల్ గా మనం అటెంప్ట్ చేయగలిగిన ప్రశ్నలు 3 వస్తున్నాయి మనకు. 4 మార్కుల ప్రశ్నలు. 1 కవి పరిచయం. 4 కవుల గురించి మాత్రమే మనం చదివితే సరిపోతుంది. ఆ కవులు ఎవరో మీకు తెలుసు. నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ కాబట్టి నేను కొంచెం స్పీడ్ గా వెళుతున్నాను. 4 కవుల గురించి మాత్రమే మనం చదవాల్సి వస్తుంది. ఇక 5వ ప్రశ్న ప్రక్రియలు. ప్రక్రియల్లో కూడా మనం చదివేది చాలా తక్కువ ఉంది. 3 ప్రక్రియలు మాత్రమే మనం చదువుతున్నాము. 3 ప్రక్రియలు. ఏమిటి ఆ 3 అంటే, డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావు గారు విచ్చేస్తున్న సమయం.
కేటగిరీలు ఉన్నాయి మనకు? 3 మాత్రమే. నాటకం అదనంగా చదవాలి మీరు, ఇక కథ, కథానిక, వ్యాసం, ఇవి 3. దీంతో పాటు ఒక నేపథ్యం కూడా చదవాల్సిన అవసరం వస్తుంది మనకి. అది కన్యాశుల్కం నుండే తీసుకోండి. 2 నేపథ్యాలు ఉన్నాయి అక్కడ. 2వ నేపథ్యం మాత్రమే మనం చదవాలి. ఒకవేళ ప్రక్రియ మనం హైపెన్ ఇస్తున్నాం కదా 5వ ప్రశ్నకు, ప్రక్రియ లేదా నేపథ్యం అని. ఒకవేళ నేపథ్యం అడిగితే ఒకే ఒక్క నేపథ్యం, అది 10వ పాఠం కన్యాశుల్కం నుండి మాత్రమే ఉంది. అక్కడ 2 నేపథ్యాలు ఉన్నాయి, గమనించండి. 2వ నేపథ్యం మాత్రమే మనం రాయాల్సి వస్తుంది. ఇక 6వ ప్రశ్న దగ్గరికి వస్తే స్త్రీ క్యారెక్టర్స్ 3 ఉన్నాయి అక్కడ మనకి. ఏమా ఎవరు తెలుసా మీకు? సీత, కైక, మంథర. వీళ్ళ ముగ్గురిని బాగా రివిజన్ చేయండి, మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. దాంతో పాటు హనుమంతుడు, శ్రీరాముడు, మారీచుడు, ఏమా ఒక 6. ఇవి మళ్ళీ నేను విడిగా మీకు మెటీరియల్ కూడా ఇచ్చాము లాస్ట్ ఇయర్, మళ్ళీ రిపీట్ చేస్తాము. ఇవి చదివితే వీటి నుండి మాత్రమే మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం 7వ ప్రశ్న కంప్లీట్ చేస్తూ 7వ ప్రశ్న దగ్గరికి వస్తూ ఉన్నాం. ఈ గతంలో మనకి 7వ ప్రశ్న దగ్గరికి వస్తే చిన్న మార్పు జరిగింది ఇప్పుడు మనకి తెలుగు పేపర్ లో. లాస్ట్ ఇయర్ వాళ్ళకు మనకు, మీరు లాస్ట్ ఇయర్ పేపర్ వైపు అస్సలు చూడొద్దు, బ్లూ ప్రింట్ మారింది, అందుకే నేను ఇది బాగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఏమవుతుందంటే 7వ ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి గతంలో పద్య భాగం నుండి 1, గద్య భాగం నుండి 1 ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, కేవలము పద్య భాగం నుండి, అది కూడా సారాంశాలు. 7వ ప్రశ్న 2 కూడా పద్య భాగం నుండే వస్తాయి. 8వ ప్రశ్న 2 ప్రశ్నలు కూడా మళ్ళీ గద్య భాగం నుండే వస్తాయి. అక్కడ వ్యక్తిత్వాలు ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లమ్మ వ్యక్తిత్వం ఉంది కదా, ఇట్లాంటివి. మనకి వ్యక్తీకరణ, సృజనాత్మకతలో ఉన్న ప్రశ్నలు 2 విధాలుగా ఉంటాయి. మొదటి ప్రశ్నలు 8 లేక 10 వాక్యాలలో సమాధానాలు రాయండి అనేది. మీకు అందరికీ క్లారిటీ ఉందమ్మా? నా వాయిస్ లాస్ట్ లో ఉన్న వాళ్ళకి వినిపిస్తోందా? లాస్ట్ లో ఉన్న వాళ్ళకి వినిపిస్తుందా? నేను చెప్పేది అర్థమవుతుందా? 8వ ప్రశ్న కొంచెం చూడండి. ఇక్కడ ఏమొస్తుందంటే ఆ వ్యక్తీకరణ, సృజనాత్మకతలో మొదట 3 ప్రశ్నలు ఉంటున్నాయి మనకు. కొన్ని పాఠాల్లో 2 ఉంటాయి, వాటి నుండి మాత్రమే వస్తుంది 8వ ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లమ్మ వ్యక్తిత్వము, ఇట్లాంటివి ఏమో. అండ్ 9వ ప్రశ్న మనకి మళ్ళీ రామాయణం నుంచి. రామాయణంలో వివాహం చదవండి రా, స్నేహం చదవండి, యుద్ధం చదవండి, వెతుకులాట చదవండి. మీకు అర్థమైనయా? స్నేహం అంటే శ్రీరామ సుగ్రీవులు, యుద్ధం అంటే రామ రావణులు, వివాహం అంటే సీతారాముల కళ్యాణ్, వెతుకులాట అంటే సీతాన్వేషణ వృత్తాంతం. ఇక్కడ హనుమంతుడి గురించి మాత్రమే చదవాలి మనం. చాలా మంది వెతికారు, కానీ మనం చదవాల్సింది హనుమంతుడి గురించి మాత్రమే. సరేనా? ఇక ఇంతకు మించి మనకు అక్కడ నుండి రాదగ్గ ప్రశ్న ఏంటంటే రామాయణ ప్రాశస్త్యం. మొట్టమొదటి మనకి స్టార్టింగ్ లో ఉంటుంది, ఒక పేజీలో మీరు చదివి ఉంటారు ఈ పాటికి. ఇవి చదివితే చాలు. సరేనా? చాలా సింపుల్ గా ఉంటుంది తెలుగు పేపర్, వీటిని మాత్రమే చదవండి మీరు. సరేనా? ఇంకా 10th క్వశ్చన్ దగ్గరికి వద్దాము. 10th క్వశ్చన్ లో ఇక్కడ సృజనాత్మక ప్రశ్నలు వస్తాయి. అంటే సంభాషణ రావచ్చు, లేఖ రావచ్చు, కరపత్రాలు రావచ్చు, ముఖాముఖి ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్ అది, ముఖాముఖి. ఇవి చూడండి, చాయిస్ ఉంటుంది మనకు. 7వ ప్రశ్న నుండి 10వ ప్రశ్న వరకు చాయిస్ ఉంటుంది. ఇక 11వ ప్రశ్న దగ్గరికి వస్తే మనకి అలంకారాలు ఉన్నాయి కదా. ఈ అలంకారాలు పాఠ్య పుస్తకం వెనకాల ఉన్నవి మాత్రమే వస్తున్నాయి, అవి చూసుకోండి చాలు. అది మించి బయట నుంచి ఇవ్వరు. ప్రతి పాఠం వెనుకాల మనకి కొన్ని అలంకారాలు ఉన్నాయి. ఛందస్సు కేవలము వృత్త జాతి పద్యాలు, అంటే ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేహం, ఇవి చదివితే చాలు. అంటే ఇక్కడ మనకి 1-2 మార్కులు పోయే అవకాశం ఎక్కడుంది? తెలుగులో 96 వచ్చి లేదా 94 వచ్చి ఆగిపోయేది ఎక్కడంటే ఈ 2 విషయాల్లోనే ఆగిపోతూ ఉన్నారు మీరు. ఇది మాత్రమే, మీరు మిగిలినవన్నీ చదవద్దు. మనకి ఛందస్సులో ఇంకా చాలా ఉన్నాయి కదా మనకు, అవేమీ అక్కర్లేదు. కేవలము వృత్త జాతి పద్యాలు, అవి కూడా పాఠ్య పుస్తకంలో పాఠం వెనుకాల ఉన్నవి. అది క్లియర్ గా మనం బ్లూ ప్రింట్ లో కూడా చూస్తాము. బ్లూ ప్రింట్ లో సెకండ్ పార్ట్ అయిపోతుంది. ఇంక 2 నిమిషాలు అయిపోయింది. 2 నిమిషాలు వచ్చినప్పుడు ఫోటో తీసి పక్కకి వెళ్ళిపోండి దయచేసి. వాళ్ళు మాట్లాడేది డిస్టర్బ్ చేయకూడదు సార్. అక్కడ పేరెంట్స్ ఎవరో ఎక్కువ అటు చదువుతున్నారు సార్, డిస్టర్బ్ అవుతున్నారు బాగా. మీరు అడగలు ఎవరు రాకుండా, మా లోపల పిల్లలకి ఆదరలేదు, ఎవరు రాకుండా దయచేసి నిల్చున్నారు. బ్యాక్ వెళ్ళండి, మీకు
చైర్లు వస్తే ఒక నిమిషంలో చైర్లు వస్తున్నాయమ్మా. ఈడీ గారు చైర్లు ఇదంతా నాలో కలిపి నా టైంలో ఇదంతా ఇంక్లూడ్ అయిపోతుంది. పర్లేదు, అది లేకపోయినా పర్వాలేదు. రానివ్వండి ఎవరైనా. భజన్ నొక్కేది. ఇక మనం సెకండ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకుని థర్డ్ పార్ట్ లోకి వచ్చాము. ఇది వ్యాకరణ అంశాలు, భాషాంశాలు కలిపి ఉంటే మనకు 32 మార్కులు. 32 మార్కుల్లో 11వ ప్రశ్న నుండి 19వ ప్రశ్న వరకు ఉన్న ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. 11 నుండి 19 వరకు ఉన్న ప్రశ్నలు. అందులో మీరు బాగా తప్పు చేసేది ఎక్కడ అంటే అలంకారం దగ్గర తప్పు చేస్తున్నారు. గతంలో మనం అలంకారం పేరు రాస్తే మనకు 2 మార్కులు వచ్చేవి, ఇప్పుడు అట్లా కాదు. అన్వయం, ఫర్ ఎగ్జాంపుల్ రూపక అలంకారం అన్నాం అనుకోండి, అభేదం చెప్పబడింది అని చెప్పినా చాలు సింపుల్ గా. ఉపమాలంకారం అంటే పోలిక చెప్పబడింది. అతిశయోక్తి అంటే ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం జరిగింది. ఇట్లా చిన్న వాక్యం రాస్తే మనం ఒక 2 మార్కులు కంప్లీట్ గా పొందడానికి అవకాశం ఉంటుంది. ఛందస్సు అయితే 4 చదివితే చాలు అని చెప్పాను కదరా. ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేహం. ఇక్కడ మనం బాగా ఈజీగా గెయిన్ చేసే 4 మార్కులు ఏంటంటే జాతీయాలు. ఒక వాక్యం ఇచ్చేసి ఇందులో జాతీయాన్ని గుర్తించండి అని ఉంటుంది. ఇది మన పాఠ్య పుస్తకంలో అంటే పాఠాలు వెనకాల నుండి ఉన్నవే వస్తాయి. ఇక ఇంకొకటి ఉంటుంది 19వ ప్రశ్నగా, అక్కడ ఒక జాతీయం ఇచ్చి సందర్భాన్ని చెప్పమంటున్నారు. ఆ జాతీయము కేవలము మనకి నాన్ డీటెయిల్ వెనకాల ఉన్నాయి 12. ఆ 12 నుండే ఇవ్వబడుతుంది. నాన్ డీటెయిల్ లో రామాయణం వెనకాల 12 జాతీయాలు ఉన్నాయి, వాటి నుండి మాత్రమే వస్తుంది. క్లియరా? ఫస్ట్ సెక్షన్ అయిపోయింది. అందులో ఏది నా సెక్షన్ లో చాలా మంది ఇంక్లూడ్ అయ్యారు. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వగలరా? మీరు ఏ బ్లూ ప్రింట్ ప్రకారం ఏ పాఠం ఎక్కడ క్వశ్చన్స్ వస్తే మీకు ఆల్రెడీ